పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ గారు సూర్యకాంత్ గారు మాట్లాడిన కొనసాగింపుగానే తను ఏం మాట్లాడారు తెలుసా? యువత ఉపాధి లేనటువంటి వాళ్ళు రోడ్ల పైన తిరగకుండా ఉపాధి హామీ పథకం పనులకు పోండి అన్నారు. ఉపాధి హామీ పథకం పనులు ఎవరికి ఇస్తారు శ్రీకాంత్? అన్స్కిల్డ్ రూరల్ లేబర్కి ఇస్తారు. ఇక్కడ కూడా కించపరిచినట్టే కదా. ఒక ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉండి హయ్యర్ అఫీషియల్స్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మనం ఈ బొద్దింకల పార్టీయో లేకపోతే కాక్రోచెస్ జనతా పార్టీనో బొద్దింకల జనతా పార్టీనో ఇది దీనిపైన ఇది ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనే దానికి కోడిగుడ్డు మీద ఈకలు బీకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. దీనికి కొనసాగింపుగా చెప్తాను. ఇది ఒక్క భారతదేశంలోనూ ఈ రెస్పాన్స్ వచ్చినట్టు కాదు. మీకు పక్కనే నేపాల్లో జనవరిలో జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు కదా. నేపాల్ ఎన్నికల్లో ఒక ర్యాపర్గా కాట్మండు మేయర్గా ఉన్నటువంటి బాలేన్ షా ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు. బాలేన్ షా నేపథ్యం ఏంటి? బాలేన్ షా నేపథ్యం ఏంటది? నేపాల్లో వచ్చిన విప్లవం ఏంటి? నేపాల్లో వచ్చిన తిరుగుబాటు ఏంటి? దాని వెనకాల ఏంటది? ఇదే బాలేన్ షా నేపాల్లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, ఇదే నేపాల్లో ప్రభుత్వ పాలకుల యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఒక ర్యాపర్గా మొదలైనటువంటి ఉద్యమం. సోషల్ మీడియాలో ఇదే బాలేన్ షా సోషల్ మీడియాలో ఇదే ఉద్యమాన్ని వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా, ముఖ్యంగా పాలకుల అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తే తను కాట్మండు మేయర్ అయ్యాడు. కాట్మండు మేయర్ నుండి ఆ దేశంలో విప్లవం వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వస్తానని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వచ్చారు. ఇవాళ మన దేశంలో కూడా ఇంకా ఎంతకాలం అబ్బా ఈ దేశంలో ఈ సంప్రదాయ రాజకీయాలు? ఒక్కొక్క రాష్ట్రంలో 76 ఏళ్ళు 75 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ దేశంలో 75 ఏళ్ళు 76 ఏళ్ళు కేంద్ర మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు. ఈ వయసు వస్తే వాళ్ళకి మతి మరుపులు వస్తాయి శ్రీకాంత్. వాళ్ళు ఫిజికల్ గా చూసాం కదా, నితీష్ కుమార్ చూసాం కదా, వాళ్ళకి ఫిజికల్ గా ఎంత యాక్టివ్ గా పనిచేస్తారు. ఒక్కొక్క ప్రధానమంత్రి, ఒక్కొక్క ముఖ్యమంత్రి, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలనలో ఉన్నటువంటి వ్యక్తులు రోజుకు 18 గంటలు పనిచేసినా సరిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళు పని చేయగలుగుతారా? ఫిజికల్ గా ఫిట్ ఉంటారా? మెంటల్ గా ఫిట్ ఉంటారా? వీటన్నిటికి సమాధానం చెప్పాలి కదా. ఇంకా మీరు ఎంతకాలం ఉంటారు? యువతకు ఎప్పుడు మార్గం ఇస్తారు? యువతకు ఎప్పుడు ఛాన్సెస్ ఇస్తారు? యువతకు ఎప్పుడు ప్లేస్ ఉంటారు? మీరే ఉంటారు 30-40 ఏళ్ళుగా ఉంటారు. మనం చూసాం ఎందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలగిస్తున్నట్టు వయసు అయిపోయింది కాబట్టి, మతిమరిపోయింది కాబట్టి, పని చేయలేకపోతున్నారు కాబట్టి తప్పిస్తున్నాం అంటున్నారు. మళ్ళా ఇంతకీ యువతలో ఇంత కోపం ఎందుకు వస్తుంది తెలుసా శ్రీకాంత్? ఈ దేశంలో పాలకులు ఏం చెప్తారు తెలుసా? కుటుంబ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకం అంటారు, కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటారు, అవినీతికి వ్యతిరేకం అంటారు. ఇటీవల 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ముగ్గురికి అవినీతి ముద్ర ఉందా లేదా? ముగ్గురు అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేవా? అవినీతి కేసులు ఉన్నాయా లేవా? మరి ఎట్లా పెట్టరు? తర్వాత ముగ్గురికి కుటుంబ వారసత్వ నేపథ్యం ఉందా లేదా? ఇదే సువేంద్ర అధికారిని గతంలో టీఎంసీలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీయే కామెంట్ చేసిన సందర్భం కూడా లే శ్రీకాంత్. ఇదే సువేందు అధికారి అవినీతి పరుడని ప్రధానమంత్రి చెప్తారు. ఇదే సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. మీరు ఎప్పుడు ఈ దేశంలో సామాన్య యువతకి ఇంకా స్పేస్ ఎక్కడిస్తారయ్యా? నితీష్ కుమార్ కొడుకుని రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్ట్గా బీహార్ ఆరోగ్య శాఖ మంత్రిని చేస్తారు. ఇంకా యువత రగిలిపోక ఏం చేస్తుంది? యువతకు ఉద్యోగాలు రావు, యువతకు రాజకీయ అవకాశాలు రావు. యువత స్వచ్ఛందంగా స్వయం ఉపాధిగా డిజిటల్ మీడియాలో పనిచేసిన, సోషల్ మీడియాలో పనిచేసిన, ఆర్టీఐ కార్యకర్తలకు పనిచేసిన బొద్దింకలు అంటారు. కాక్రోచెస్ అంటే కోపం రాక ఏమొస్తుంది? వ్యవస్థలపైన తిరుగుబాటు చేస్తున్నారు. వ్యవస్థల మీద దాడి చేయటంలే, తిరుగుబాటుకి దాడికి చాలా తేడా ఉంటుంది. సిజేఐ గారికి ఈ మాత్రం తెలియదా? ఇంత న్యాయశాస్త్రాన్ని అవపోషణ పట్టినటువంటి సిజేఐ గారికి తెలియదా? సిజేఐ గారు తన తప్పు తెలుసుకున్నారు, కానీ ఇదే భావన మొత్తం దేశంలో ఉన్న పాలకులకి యువత మీద ఉంది. కాబట్టి ఇలా యువత తిరుగుబాటు ఇది ఒక నాంది. తిరుగుబాటు ఒక భారీ విప్లవంగా మారబోతుందని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అనగదొక్కితే అంత లేస్తారు యువత. ఒక బొద్దింక అన్నందుకే ఈరోజు ఇంత పెద్ద ఫాలోవర్స్ మనం చూస్తున్నాం. 19-20 బిలియన్ల ఫాలోవర్లను చూస్తున్నాం. వీళ్ళంతా దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా, రాజకీయాలకు వ్యతిరేకంగా ఇస్తున్నటువంటి తీర్పు. దీంట్లో సార్ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం చర్చిద్దాం. ఇదే అభిజిత్ దీప్కే ఆ పార్టీలో చేరాలంటే సభ్యత్వం. సరే, అఫీషియల్గా చేరతారా ఆ అంశం అట్లా ఉంచితే కొన్ని కీలకమైన అంశాలు. మొదటిది
నిరుద్యోగంగా ఉండాలి, ఆ తర్వాత సోమరిగా ఉండాలి, పడుకొని ఉండాలి, ఇంట్లో పడుకొని ఉండాలి, ఆన్లైన్ లో ఉండడానికి బానిసై ఉండాలి, ఆన్లైన్ లో ఉండాలి, వృత్తిపరంగా కోపాన్ని బయటపెట్టే సామర్థ్యం ఉండాలి, ఎట్ సేమ్ టైం ప్రకటన పత్రం విడుదల చేసి ఇంకొక 5 వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ సిజేపీ అంటే బొద్దింకల జనతా పార్టీ అధికారంలోకి వస్తే పదవి విరమణ తర్వాత ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రాజ్యసభకు వెళ్లే ప్రతిఫలం దక్కదు. చెంప మీద కొట్టే సమాధానం ఇది పెట్టడానికి నేపథ్యం నేను చెప్తాను. చెప్పండి సార్. ఈ పాయింట్ ఎందుకు ఈ కాక్రోచెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పాయింట్నే అజెండాగా మొదటి పాయింట్కి ఎందుకు పెట్టారో దాని నేపథ్యం చెప్తాను. దానికంటే ముందు మీరు ఇందాక ఒక లిస్ట్ చదివారు కదా, ఏమి క్వాలిటీస్ ఉండాలా, ఎలా ఉండాలనేది. బట్ ఇది ద క్వశ్చన్ దట్ రైజ్డ్ బై ది ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టు ప్రాక్టీషనర్ అడ్వకేట్, ఈ క్వశ్చన్ అడిగారు. మహువా మొయిత్రా, మీకు పార్లమెంట్ లోక్సభలో ఎట్లా మాట్లాడతారో మనకు తెలుసు, ఎంత డైనమిక్ గా మాట్లాడే ఉమెనో తెలుసు, ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెనో తెలుసు, మహువా మొయిత్రా. కీర్తి ఆజాద్, మన దేశ క్రికెట్ కి ప్రాతినిధ్యం, వీళ్ళు ముగ్గురు అడిగారు ఈ పార్టీలో చేరాలంటే ఏంటి అర్హతలు ఉండాలి, ఎలా ఏంది అని అడిగితే దానికి సమాధానంగా వాళ్ళు చెప్పారు, వాయిస్ ఆఫ్ ది లేజీ అన్ ఎంప్లాయీస్. ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. వాట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ద కాక్రోచెస్ జనతా పార్టీ? లేజీ అన్ ఎంప్లాయీస్, వాయిస్ ఆఫ్ ద లేజీ అన్ ఎంప్లాయీస్. ఏదైనా అంశం వస్తే రియాక్ట్ అయ్యేటటువంటి ఉండాలి అనేటటువంటి. ఎందుకంటే అదే